ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. ఒకసారి గోవా నుంచి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించపోయాడు. అప్పుడు సాయి దానిని తీసుకొనక నిగూఢ రీతిగా ఇలా చెప్పారు. నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీరు వచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినడం మానుకో అన్నారు. అలా చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగొచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగిచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగును ఒప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితమంతా వివరించడమే కాకుండా ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని, నౌకలో తనకు స్థలమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ని అడిగారు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చెయ్యి అంటూ కొద్ది వీపూది ఇచ్చి ఇది పంపించు అన్నారు. ఆ వీపూది ఒక ఉత్తరము బాలశింపి ద్వారా ప్రధానికి పంపించాడు దీక్షిత్. అప్పుడు కొన్ని వివరాలు వెల్లడైనాయి. షిరిడీలో బాబా అతన్ని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్రోతప్పి పడిపోయాడు. కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి వీపూది జాబులతో బాలశింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అనుక్షణము మనల్ని కనిపెట్టి ఉంటారని మనం గుర్తుంచుకుంటే చాలు. శ్రీ సాయి తమను నమ్మిన వారిని వెంట నుంచి కాపాడుతారు. ఒకసారి 1914లో శివరాత్రికి ముందు రోజున హార్దాలో మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న చోటూబయ్య తన కుటుంబం అందరితో షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బేస్తవాళ్లు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్నీ గల ఒక ఫకీరు వీరి దగ్గరికి వచ్చి, ఆడవాళ్లను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేంటి? పై ఆఫీసర్ చేత తెప్పిస్తాను. వాళ్ల యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వేసి ఇక కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామాన్లు సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, లేకపోతే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగినదంతా తమ లీలేనని సాయి వారికి సూచించారు. శ్రీ సాయి తనను నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ దగ్గరకు చేర్చుకుంటారు. గణపతి దొండూకదం 1914లో సకుటుంబంగా షిరిడీ వెళ్తున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో ఇంకెవరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీప అనే సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 10-15 మంది బిల్లులు ఆ పెట్టెలోకి ఎక్కి అతని దగ్గర కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినడానికి వచ్చారనుకున్నాడు గణపతి దొండు. 5 నిమిషాల తర్వాత వేగంగా రైలు వెళ్తుండగానే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుంచి దూకి పారిపోయారు. దోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ బిల్లులు వెనక్కు చూస్తూ పరిగెత్తుతున్నారు. దోండు కూడా వెనక్కు తిరిగి పెట్టెలోకి చూస్తే ఒక పక్కగా ఒక వృద్ధ ఫకీరు కూర్చున్నారు. అతడు ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. మరలా చూసేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో బిల్లులు తరచూ రైళ్లు దోస్తూ ఉండేవారు. ఒకప్పుడు నానా చందోర్కర్ అడవిలో ఉన్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరి వెళ్ళాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు దేవాలయం మూసేస్తారు, నేనక్కడికి వెళ్లేసరికి 11 గంటలవుతుంది, నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం దగ్గరికి రాగానే నానా వచ్చాడా అని పూజారి అనడం వినిపించింది. నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. అతనికి పూజారి టీ ఇస్తూ, నానా వస్తున్నాడు, అతనికి టీ సిద్ధం చెయ్యండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు.